నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రేపు ఢిల్లీలో ఎపెక్స్ మీటింగ్ ఉంది. ఢిల్లీలో నీళ్ల పంచాయతీ. చంద్రబాబు ఏమంటున్నారంటే వరద జిల్లాలు వృధాగా పోకుండా రెండు రాష్ట్రాలు వాడుకోవాలని చెప్పేసి చంద్రబాబు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే నీటి వాటాలు తేలకుండా గోదావరి జలాలపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మించొద్దు, ఇది చట్టవిరుద్ధమని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దీని మీద బీఆర్ఎస్ కూడా ఏదేదో మాట్లాడుతుంది. అది పక్కన పెడితే ఒక సీనియర్ పొలిటీషియన్గా ఈ బనకచర్ల ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు సార్? గతంలో కూడా నీళ్ళ కేటాయింపులు లేకుండానే ప్రాజెక్టులు చాలా టేకప్ చేశారు. ఇప్పుడు ఇటు తెలంగాణ సైడ్ కానీ అటు ఆంధ్ర సైడ్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా ప్రాజెక్టులు మొదలు పెట్టడం జరిగింది. అనుమతులు అనేది తర్వాత వచ్చినాయి. నీటి కేటాయింపులు అనేది ఇంకా కొంతకైనాయి, కాలేదు, రకరకాలుగా వాడుకుంటున్నారు. ఇవి కేంద్రం నిధులు ఇవ్వాలంటే వాళ్ళు ట్రిబ్యునల్ పర్మిషన్లు ఉన్న వాటర్ వాడాలా, ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిపినప్పుడే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ప్లానింగ్ కమిషన్ నుంచి కూడా వీళ్ళకు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎవరి రాష్ట్రం వాళ్ళు డబ్బులు పెట్టుకునేటప్పుడు పెద్ద అనుమతులతో అవసరం లేదు. సిడబ్ల్యూసికి అనుమతులకు అడుగుతారు, అది వస్తుంటాయి, రాకపోయినా కానీ ప్రాజెక్టులు ఇక్కడ వాళ్ళ సొంత నిధులతో చేసుకుంటుంటారు. కానీ ఇక్కడ బనకచెర్లది వచ్చేసరికి ఆయన ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గోదావరిలో వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని రాయలసీమ ప్రాంతాలకు తరలిస్తాము బనకచెర్ల రెగ్యులేటర్లకి అని బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామంటున్నారు. అయితే కొంచెం ఎత్తిపోతల పథకాలు ఉండాలి దాంట్లో. కానీ అవి వృధాగా సముద్రం పోయే నీటిని వాడుకుంటాము, మేము 200 టీఎంసీ నీరు వాడుకుంటాము, మీరు కూడా కొన్ని వృధాగా పోయే నీటిని వాడుకోండి, మాకు అభ్యంతరం లేదంటున్నాడు. ఆయన పెద్ద మనిషిగానే చెప్తున్నారు. కానీ తెలంగాణకు నష్టం జరిగేది ఏం లేదు కదా ఇక్కడ. అవి వృధాగా పోయేటి. ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వృధాగా పోయే జలాలను రాయలసీమకు వాడుకోండి అని చెప్పి రాయలసీమకు వెళ్ళినప్పుడు కూడా రోజా ఇంటిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో 2 మార్లు మాట్లాడడం జరిగింది. ఈ వృధాగా పోయే జలాలను వాడుకోండి రాయలసీమకు, కరువు ప్రాంతాలకు అని చెప్పడం జరిగింది. అటు తర్వాత ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఇటీవల కాలంలో దాన్ని ఆంధ్రాకు అమ్ముడుపోయినది కాంగ్రెస్ ప్రభుత్వము, వాళ్ళు నీళ్ళు వాడుకుంటానే అభ్యంతరం చెప్పలేదు అని కొంచెం వీళ్ళు విమర్శ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల. ఈ విమర్శ నుంచి మొదలు పెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి అయితేనేమి, ఇంకా ఒకరిద్దరు మంత్రులు అయితేనేమి వాటాలు తెగినాకనే ఇవ్వాలా, ఇంకా బీఆర్ఎస్ హయాంలోనే అన్యాయం జరిగింది, మా హయాంలో అన్యాయం జరిగింది ఎవరని. ఈ విషయానికి వచ్చేసరికి బనకచెర్ల విషయంకి వస్తే పర్టికులర్గా మీరు అడిగినారు కాబట్టి బనకచెర్ల నీళ్ళు అన్నింటి గోదావరిలో వృధాగా పోతున్న జలాలను, ఫ్లడ్ వాటర్ను ఇక్కడికి తరలించుకుంటారు. దానివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే ఇక్కడున్న రాజకీయ కారణాల వల్ల వాళ్ళ అభ్యంతరాలు. రేపు ఎపెక్స్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు డీటెయిల్స్ అవి ఇవి అడుగుతారు. వాళ్ళ దగ్గర పంచాయతీ తెగుతుందని నేను అనుకోవడంలో, జనరల్గా ఈ నీటిని అదనంగా పోయే జలాలను వాడుకుంటారు అంతే. దానివల్ల నష్టం జరిగేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ రాజకీయపరమైన కారణాల వల్ల ప్రభుత్వము రేపు ఎపెక్స్ కౌన్సిల్ పోయినప్పుడు కూడా చెప్తారు. కానీ చెప్పినా ఆ రాష్ట్రం నిర్మాణం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అక్కడ కూడా అదే చెప్తాడు అనుకుంటాను. ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు వాళ్ళు కావాలంటే ఒక 100 టీమ్స్లు వాడుకోమనండి వృధాగా పోయే నీటిలో, మేము 200 వాడుకుంటాము అని చెప్తారు. కానీ ఇప్పుడు
శ్రీశైలం నాగార్జున సాగర్ మీద ఆధారపడ్డ జల విద్యుత్ కేంద్రాల పరిస్థితి ఏంటి? నీళ్ళు మొత్తం తీసుకెళ్ళిపోతే ఇక్కడ విద్యుత్ అంతరాయానికి ఉంది అవి గోదావరిలో అదనంగా పోయే నీటిని తీసుకుపోతామంటున్నారు. ఇక్కడ కృష్ణా నీటిని కాదు కదా తరలించకపోయేది. దానికి విద్యుత్ శక్తి కేంద్రాలకు ఏమి ఇబ్బంది లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? అది పెత్తల మాసుకు పిల్ల పండుగకు సంబంధం పెట్టేట్టుంది. కానీ ఈ విద్యుత్ కేంద్రాలు శ్రీశైలం జలాశయం నుంచి వాడడం లేదు కదా. గోదావరి నుంచి వచ్చే వాటర్ని మళ్లించి అక్కడ బనకచెర్లకు తరలిస్తామంటున్నారు. దానివల్ల విద్యుత్ కేంద్రాలకు ఏమీ ఎలాంటి నష్టము లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు. అంటే కృష్ణా బేసిన్లోని నీళ్ళని శ్రీశైలం నుంచి అదేవిధంగా ఇతర నదులకు అంటే మళ్లింపు ప్రక్రియ జరుగుతుందంటూ కూడా మాట్లాడుతున్నారు. కృష్ణా జలాలంటే ఇప్పుడు అవన్నీ కూడా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్ట్సే కదా. ఇప్పుడు ఉండేటివన్నీ కూడా తెలంగాణ సైడ్ ఉండేటివి పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టులన్నీ కూడా అవన్నీ కేంద్రం అనుమతులు ఏమి లేవు. ట్రిబ్యునల్లో నీటి కేటాయింపులు ఏమి లేవు వాటికి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదలు పెట్టినారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతవరకు కంటిన్యూ చేసినారు. అవి అట్లే కంటిన్యూ అవుతున్నాయి. అంటే గోదావరి జిల్లాలో డైరెక్ట్గా కృష్ణా నదికి వెళ్లకుండా పెన్నా నది మీదుగా మళ్లింపు జరిగే ప్రక్రియ ఉన్నందుకు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. అది బనకచెర్ల రెగ్యులేటర్ అవుట్ సైడ్ ఉంది. పెన్నా శ్రీశైలం జలాశయంలో నుంచి పోతిరెడ్డిపాడు అప్రోచ్ ఛానల్ ఉంది. ఓకే. అప్రోచ్ ఛానల్ ఆ కొండలో 10 కిలోమీటర్లు పోయినాక కింద బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ అని వస్తుంది. ఒక వెంటేమో అటు రైట్ సైడు కుడి కాలువకు గాలేరు నగిరికి పోతుంది. ఒక లెఫ్ట్ సైడ్ వెంటేమో తెలుగుగంగకు పోతుంది. ఇంకోటి అదనంగా ఎప్పుడన్నా డ్యామ్ కందు ప్రమాద సూచికలు వచ్చినప్పుడు అప్పుడు వచ్చినాయి కదా చూడండి, వరదలు వచ్చినాయి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవి ఇక్కడ ఉన్న వృధా నీళ్లను డ్యాంలో నుంచి పొంగి పొరలిపోయే వాటిని నీటిని ఎస్కేప్ ఛానల్ ద్వారా కుందు నదిలోకి వదులుతారు వరదలు ఎక్కువ వచ్చినప్పుడు. దానికోసం ఎస్కేప్ ఛానల్ని క్రాస్ రెగ్యులేటర్ అని పెట్టినారు. ఇది తీసిపోయి కింద శ్రీశైలం రిజర్వాయర్ పక్కన 15 కిలోమీటర్ల అవతల బనకచెర్ల రెగ్యులేటర్లో కలుపుతామంటున్నారు. అది శ్రీశైలం జలాశయానికి సంబంధం ఏమి లేదు. పొదిరెడ్డిపాడు గతంలో జగన్మోహన్ రెడ్డి బొక్క పెట్టారని కూడా వీళ్ళు మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పొదిరెడ్డిపాడికి బొక్క ఏం పెట్టలేదు, ఆయన ఏం పెట్టలేదు. అది అంతకుముందే ఎప్పుడో అంజయ్ టైంలోనే ఫౌండేషన్ వేశారు. తర్వాత దాన్ని వైడనింగ్ చేయాలని మేము రాయలసీమ ఉద్యమం కూడా చేశాం. ఓకే. 70,000 క్యూసెక్కులు చేయాలని మేము ఉద్యమం కూడా చేయడం జరిగింది. ఎక్కడి నుంచి తిరుపతి నుంచి ఒక బృందము, అనంతపురం నుంచి ఒకటి, కళ్యాణదుర్గం నుంచి ఒకటి, 4 బృందాలు చేసేసాం. 4 బృందాలు పోతిరెడ్డిపాడు ఇది హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి పోయి ధర్నా కూడా చేశాం. అప్పటికి తొగలేదు. తర్వాత దాన్ని అప్రచారాలను పెంచినారు. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 30,000కు పెంచినాడు. అంతకుముందు 10,000 15,000కు ఉండింది అప్రోచ్ ఛానల్. దాని కెపాసిటీ పెంచినాడు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశము లేకపోలేదంటారా? ఎందుకంటే కేంద్రంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశము లేకపోలేదంటారా? అంటే గ్రీన్ సిగ్నల్ అంటే వస్తుందా రాదా నేను చెప్పలేను. కానీ ఎందుకంటే నీటి వివాదం కాబట్టి వీళ్ళ అభ్యంతరాన్ని కూడా కన్సిడర్ అవుతుందని నేను అనుకోవటం. కాకపోతే అది నీటి కేటాయింపులు లేవు కాబట్టి అది మరి వాళ్ళ స్టాండ్ ఏముంటుంది, ఎట్లా మీరు నీటి కేటాయింపులు చేస్తారా అంటే ఇది అదనపు జిల్లాలో ఉంటారు. దానికి వాళ్ళ అవసరం కూడా లేదు పర్మిషన్. మళ్లించుకోవచ్చు అంటే సొంత నిధులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.